ఇప్పుడు నా వీడియోల కింద మీ క్రైస్తవులు ఒరే నువ్వు 3 నెలల్లో భయంకరమైన చావు చేస్తావు, యాక్సిడెంట్ అయ్యిద్ది అని చెప్పి పెట్టిన కామెంట్లు ఉన్నాయి. అంటే ఎందుకు చెట్టింటారు మీరు? ఏదో మాట అంటేనే ఒట్టి అయితే అంటారా? ఒకటే మాట. మీరు ప్రేమిస్తారు కదండి, మీరు ప్రేమిస్తారని చెప్పి ఎప్పుడు ద్వేషిస్తావా? ప్రేమించే వాళ్ళు మరి అట్లా శాపనార్థాలు పెడతారా? ఎప్పుడు ద్వేషిస్తారా? శాపనార్థాలు పెడతారు అట్లాగా? కాదండి, మీరు ఎట్లా సరే నేను మీ బైబిల్ క్రిటిసైజ్ చేస్తున్నానని మరి బైబిల్ క్రిటిసైజ్ చేయొచ్చా? అప్పుడు మీ బైబిల్లో వేరే మతాల గురించి రాయొచ్చా? మీ బైబిల్లో వేరే మతాల గురించి ఒక్క మాట నేను చెప్తా. నేను నా బైబిల్ గ్రంథం వన్ మినిట్ నేను అదేమంటే భారతదేశాన్ని దయచేసి క్రిస్టియన్లు వెనక్కి లాక్కెళ్ళొద్దు. ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. నేను అనేది ఏమంటే మాట్లాడుకోవటానికి స్వేచ్ఛనియండి. అరే ఆయన అంబిషన్ ఏదో అంటే అద్దులు దాటి మాట్లాడే స్వేచ్ఛనా? అందుకని ఆయన అంటాడు మరి మీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. నీకు చేత అయితే ఆయన గురించి కంప్లైంట్ ఇచ్చుకోవాలా, తీసుకెళ్లి చట్ట వ్యతిరేకంగా ఉండు, లోపలెట్టడానికి నీకు దమ్ముంటే చేయ పని. అంతేగాని నువ్వు మాట్లాడొద్దు. బైబిల్ క్వశ్చన్ చేయడానికి అసలు నువ్వెవరు? అదే బైబిల్ నువ్వు మాట్లాడుకో, ఆయన గ్రంథం ఆయన మాట్లాడుకుంటాడు. ఎందుకు క్వశ్చన్ ఏ బట్టి ఇలాంటివి వచ్చినాయి, ఈ క్వశ్చన్ ఏ బట్టి ఇలాంటివి వచ్చినాయి అని నేనేమంటానంటే, హిందుత్వం గురించి మీ పాస్టర్లు మాట్లాడకుండా మీరు ఆపగలిగితే నేను శివశక్తి మూసేస్తానని చెప్పి మీరు ఆపగలుగుతారా? వన్ మినిట్ నేను అనేదేమంటే నేను బహిరంగంగా చెప్తా, మా వాళ్ళకి ఎవరైనా లక్షల వేల మంది ఉన్నా చెప్తా, హిందూ గురించి మాట్లాడవద్దు చెప్తా. మీరు చెప్తే అయిపోతుందా? అదే అట్లా కాదు, నా సాయశక్తులు ఎంతమంది అయితే విమర్శించవద్దు. మీరు కూడా అంతే, మీరు కూడా బైబిల్ గురించి మాట్లాడవద్దు. గ్రంథాలు ఇప్పుడు నేను వచ్చి ఖండిస్తాను, ఖండఖండాలు చేస్తాను, అది కాదు. మీరు ఆపగలరా అంటున్నా. రేపు నుంచి ఒక్క పాస్టర్ కూడా మీరు కూడా ఆపగలరా? వాళ్ళు ఆపితే ఆపేస్తా, అదే చెప్తున్నా. అగ్రిమెంట్ చేసుకుంటారండి. ఒక్క పాస్టర్ హిందుత్వం గురించి మాట్లాడినా వన్ మినిట్ నేను అనేదేమంటే దయచేసి నువ్వు మాట్లాడుతూ ఆపొద్దు. ఐఎమ్ సారీ, ప్లీజ్ డూ నాట్ డూ. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టంలో నీకున్న హక్కులు నువ్వు పూర్తిగా ఉపయోగించు. ఎందుకంటే మాట్లాడకపోతే, క్వశ్చన్ చేయకపోతే సొసైటీలో అభివృద్ధి కావు. ప్రశ్నించేవాడు ఉండాల్సి. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రొటెస్టెంట్లు కదా మీరు అసలు ప్రొటెస్టిజం అంటేనే క్యాథలిక్స్ ని ప్రశ్నిస్తేనే వచ్చింది. ఎక్కడున్నా మీ యేసు యూదుల్ని ప్రశ్నించాడా లేదా? అసలు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? యూదులు తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు కాదు, సమాజంలో ప్రశ్నిస్తే కాదు. మా వాళ్ళు ఉన్నారు ప్రశ్నించడానికి, మమ్మల్ని చేయడానికి. అంతే. ఏం తప్పు చేశారని? తప్పు చేస్తే ఏం తప్పు చేశారు? భారతదేశంలో అమాయకుల్ని భారతదేశం అని నీదా? నీది నాది కాదు. వన్ మినిట్ ఇక్కడ ఏమంటే చరిత్ర అంటే నాకు ఎక్కువ చరిత్ర కాదు కానీ ఏమంటే జ్ఞానం క్వశ్చన్ చేయాల్సిందే. యేసు ప్రభు క్వశ్చన్ చేశాడు, మార్టిన్ లూథర్ క్వశ్చన్ చేశాడు. ప్రశ్నిస్తే మేము తట్టుకోలేమంటే దేవుడు ఉన్నాడు అంటాడు, ఒకడు దేవుడు లేడు అంటాడు. ఆ రెండు డిబేట్లు జరిగితేనే సైన్స్ వచ్చింది, అంటే అభివృద్ధిలోకి. మార్టిన్ లూథర్ ఎదురు తిరిగితేనే ప్రొటెస్టెంటిజం వచ్చింది. ఖచ్చితంగా యేసు యూదుల్ని ప్రశ్నించి ఎదురు తిరిగితేనే. కానీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. అయితే నువ్వు వేరే నువ్వు క్రిస్టియనే కాదు అప్పుడు. ఎందుకంటే జీసస్ ఫాలోవర్స్గా జీససే క్వశ్చన్ చేస్తే నువ్వు అసలు మాట్లాడకూడదు అంటే నువ్వు పరిచయాలు శాస్త్రుల కిందకి వెళ్ళిపోతావు. నియంత్రిత వ్యవస్థ అన్నమాట. నియంత్రిత వ్యవస్థ అది 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 మనకి నడవదు. అది ఎవరు ప్రశ్నించాలో నేను అనేది ఏమంటే అనవసరంగా లేనిపోయిన వాళ్ళని పెద్దోళ్ళని చేయకుండా చేసి అందులో ఒక పెద్ద భూతాన్ని సృష్టించేసి ఇది 2 వర్గాల మధ్యలో ఏదో అయిపోతుంది అన్నట్టుగా. అరే కమ్ డౌన్, లెట్స్ సీ వి ఆర్ టాకింగ్ హియర్, వి జస్ట్ హావ్ టీ. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. నడు ఒకవేళ కరుణాకర్ చేసాడంటే రుజువు చూపించు. ఒక విషయం చెప్తా అంటారా? ఒక విషయం కొంచెం ప్రశాంతంగా వినండి. ఆయన ఏదో తాగి పడ్డాడంటే ఆయన వెనకాల ఉండి చేపించాడు. 2 నిమిషాలు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. అవునా కాదు? మీరు ఇక్కడ కూడా ఒప్పుగా అవసరం, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి నేను చెప్పేది అవునా కాదు. ఇప్పుడు కరుణాకర్ వచ్చి బైబిల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, పాస్టర్లని ఎక్స్పోజ్ చేస్తున్నాడు, ఈ గొడవలన్నీ అవుతున్నాయి అనుకుంటున్నారు కదా. నేను కనుక ఇలా ఇంటలెక్చువల్ వేలో ప్రశ్నించేటటువంటి ఈ విధానంలో కార్యకర్తలను లేకపోతే మా వాళ్ళని మేము ప్రిపేర్ చేసుకోకపోతే వాళ్ళల్లో ఎప్పటి నుంచో ఒక అసహనం ఉంది. వీళ్ళు పొద్దున్న లేస్తే మన దేవతలను తిడుతున్నారు, పొద్దున్న లేస్తే మన హిందుత్వాన్ని తిడుతున్నారు, రాళ్ళు అంటారు, రప్పలు అంటారు, సైతాలు రకరకాల. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆవేదన లోపల రగిలి ఆగ్రహంగా మారి
రేపొద్దున ఫిజికల్గా అటాక్ చేసే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు నేను ప్రశ్నించడం నేర్పాను కాబట్టి వాళ్ళ సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు మనసు వాళ్ళకి కొంచెం సంతృప్తి చెందుతాం, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నేను గనక అది సంతృప్తి పరచకపోతే, వాళ్ళు గనక ఆ ప్రశ్నించే స్వభావాన్ని ఫాలో అవ్వకపోతే రేపు పొద్దున ఫిజికల్గా అటాక్ చేసేస్తారు. ఏం చేస్తారో తెలియదు కదా, హింసా మార్గంలోకి అప్పుడు వెళ్తుంది ఆలోచించకుండా. కరుణాకర్ గారు, మేము వచ్చేది ఏంటంటే ముఖ్యంగా సరే మీకు లౌకిక రాజ్యంలో మీకు స్వతంత్రం ఉంది, మాకు లౌకిక రాజ్యంలో మాకు స్వతంత్రం ఉంది. మన అందరం కూడా చిన్నప్పటి నుండి మనందరం సహోదరులమని మనం ప్రతిజ్ఞ చేసినాం. నీ మతం నీదే, నా మతం నాదే. కానీ ఇట్లా పరిస్థితులు ఇట్లా వచ్చినప్పుడు దీన్ని ఎక్కువగా టెన్షన్గా చేసుకోకుండా మీరు మనం లేక మనము మీరు దేనికైనా సిద్ధమే. దేనికైనా సిద్ధమే అంటే ప్రవీణ్ పగడాలది పారదర్శకంగా దాని యొక్క దర్యాప్తు జరిగించాలని మీరు డిమాండ్ చేయండి, మేము కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అసలు డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఆల్రెడీ పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో. కాబట్టి మీరు డిమాండ్ చేసినా, నేను చేసినా, ఇంకోటి చేసినా, చేయకపోయినా అది ఫెయిర్గా. మీరు లెటర్ రాయండి సార్, మేము రాస్తాం. ఏ లెటర్? పారదర్శకంగా చేయండి, ఇప్పుడు ఎన్నోసార్లు వీడియో పారదర్శకంగా చేయండి అని మేము కూడా రాస్తాము మా యొక్క బిషప్స్ కౌన్సిల్ నుండి. ఇప్పుడు తప్పేముంది? ఎన్నోసార్లు వీడియోల్లో స్పష్టంగా ఎన్నోసార్లు ఇప్పుడు జరిగిన సంఘటనకు ఏమి అనిల్ గారు సరే మీరు ఒక లెటర్ ఎలా రాయాలో, ఆ లెటర్ ఎలా రాయాలో మాకు రాసి నేను సంతకం పెడతాను, ఎవరు పంపిస్తారు పంపించండి. మీరు లెటర్ రాస్తా ఉన్నారు కదా, అదే లెటర్ మేము మా లెటర్ హెడ్ మీద ప్రింట్ తీసి మేము సంతకం పెట్టి పంపిస్తాం, పంపిండి మాకు, నో ప్రాబ్లం, దాంట్లో సమస్య మేము పంపిస్తాం. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే జరిగిందో ప్రమాదం ఏంటో అని మనకి ఇంకా క్లారిటీ 90% సరే ఒకవైపు ఒక అభిప్రాయం ఉంది, 90% ఒకవైపు ఒక అభిప్రాయం ఉంది, 10% డౌట్స్ ఉన్నాయి. సరే ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందో చూద్దాం. కానీ మొదటి రోజు నుంచి జరిగిన ఇన్సిడెంట్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ఎవరి మీద అయితే వ్యక్తిగత కక్షలు ఉన్నాయో, ఎవరి వల్ల అయితే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారో ఆ మతం మీదకి, ఆ వ్యక్తుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు కొంతమంది చేశారు. ఇది దుర్మార్గం అంటున్నాను నేను. ఫస్ట్ జరిగింది ఇది. దానికి కౌంటర్గా ఇటువైపు నుంచి ప్రతిస్పందన వస్తుంది. ఇప్పటికీ మేము ఎథిక్స్ కొన్ని మోరల్స్ పాటించి, ఇదిగో ప్రవీణ్ పగడాల చనిపోయాడు కదా, ఈయన గురించి హిందువులు ఎవరన్నా సింపతి చూపిస్తున్నారేమో, అవసరం లేదు, ఈయన అంటోడని చెప్పి నేను 100 వీడియోలు చేయొచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియోలు అన్నీ ప్లే చేసి ఇలా అంటోడే చనిపోయింది, మీరు ఎందుకు సింపతి చూపిస్తున్నారు అని నేను చెప్పొచ్చు ఇప్పుడు. చేయలేదు, కానీ నేను చేయలేదు. ఆయన బ్రతికున్నప్పుడు మాట్లాడిన విషయాలకు కౌంటర్స్ ఇచ్చాం. చనిపోయిన తర్వాత పాపం ఈయన జీవితం అంతా హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తానే బ్రతికాడు, అశాంతితోనే ఉన్నాడు. ఇప్పుడైనా ఆయన ఆత్మశాంతి కలగాలి అని మంచిగా కోరుకున్నాం, అందరికి వదిలేసాం. కానీ నా పేరు పదే తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడి, ఇప్పుడు మేము కొంచెం ఏదైతే ఒక మోరల్స్ పాటించి ఆయన గురించి మనం ఎక్కువ పర్సనల్గా క్రిటిసైజ్ చేయకూడదు, చనిపోయి ఆగిపోయామో, మమ్మల్ని కూడా ఒక గట్టు కొంచెం దాటేలాగా రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మా ఛానల్లో 4-5 వీడియోలు వచ్చినాయి అంటే ప్రవీణ్ పగడాల గురించి, లేకపోతే జరుగుతున్న 4-5 వీడియోలు ఎందుకు వచ్చినాయి? మా పేర్లు పదే లాగుతున్నారు కాబట్టి మేము స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళని అసలు చెప్పనండి అయ్యా బాబు అంటే ఈలో ప్రతి ఒక్కడు సిఐడి అవతారం ఎత్తేస్తాడు. ఈ ఫోటోలు, ఈ మార్కులు, ఈ బాణం గుర్తులు అంటాడు, అదంటాడు. మీకు వీడియో చూపిస్తా, సవేరా వయసులో నేనున్నానంట. ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు, సవేరా వయసులో నేను తిరుగుతున్నానంట. నేనుండి ప్రవీణ్ డూపు రాగానే నేను ఫోటో తీసుకున్నాను, బయటకు వచ్చి ఫోటో తీసుకున్నానంట, బయటకు వెళ్ళిపోయాను. కంపెనీ వ్యక్తి అని చెప్పి ఎందుకు ఇంత దుర్మార్గం ఎందుకు అంటున్నాను? సరే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లు వస్తాయి లాభా. మనమైతే నేనేమంటున్నా, మీరు బాగా చెప్పారు, ఇప్పుడు శివశక్తి నుండి మాకు అలాంటిది ఏమీ లేదు, ఆయన చనిపోయినప్పటి నుంచి ఇంకా మేము ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఊరుకున్నారన్నారు. మేము కూడా మా వాళ్ళకి చెప్తాం, మీరు కూడా ఏం చేయొద్దు, అలాంటి ఏంది కరుణాకర్ సుగ్గుల మీద కానీ వేరే వాళ్ళ మీద కూడా చేయొద్దండి. ఎవరైతే దోషులు ఉన్నారో, జరిగిన ప్రమాదంగా హత్య అనుకోండి, ఎవరైతే దోషులు ఉన్నారో తప్పించుకోలేరు. 100% దోషులు అయితే తప్పించుకోలేరు. ఇప్పుడు అంత వ్యవస్థ ఉంది, అంత నిఘా వ్యవస్థ ఉంది, తప్పించుకోలేరు. మీరు కెమెరాస్ తీసుకొచ్చినారని చెప్తున్నారు ఎవ్రీథింగ్. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారండి, మేము చెప్పింది మీరు నమ్మి తెరాల్సిందే, ఇదే వాస్తవం అంటున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా దగ్గర రమ్మన్నారా? మీ దగ్గర ఆధారాలు ఉంటే మా దగ్గర తీసుకురమ్మంటున్నారా? వాళ్ళంత ఓపెన్గా ఉన్నారా? ఈ రోజుల్లో అన్ని బయటపడతాయి, ఈ రోజుల్లో ఏం పడవ. వాళ్ళు ఏదో నియంతృత్వంగా మేము నోరెత్తే ప్రశ్నిస్తా, తొక్కేస్తాం, ఇది పెడతాం, అది పెడతాం అనట్లా. మీ దగ్గర ఏదైనా ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ మా దగ్గర తీసుకురండి. నేను స్పష్టంగా పోలీసులు చెప్తుంటే నాకు అక్కడ ఆ డౌట్ ఉంది, ఇక్కడ ఈ డౌట్ ఉంది, వీళ్ళు వీడియోలో కూర్చొని రెచ్చగొడుతున్నారు జనాలు. సరే ముగిద్దాం మరి ఇంతటితో. ఖచ్చితంగా మనం వెయిట్ చేద్దాం, గవర్నమెంట్ అది చూసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మేము కూడా క్రైస్తవులకు చెప్తాం, క్రైస్తవ పాస్టర్లు కానీ ఎవరైతే ఇలాంటి వీడియోలు చేయొద్దండి, దయచేసి వేరే మత వాళ్ళని
మీరు కించపరచవద్దు, వారి మీదకి వెళ్ళవద్దు, వారు కూడా మనల్ని అలాగనే చేస్తారని నమ్ముతూ ముగిస్తున్నాను.